ఏపీ ఫస్ట్ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సెక్రటేరియట్లో ఈ నెల 18న మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ భేటీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై మంత్రిమండలిలో చర్చించనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం. ఏపీ ఫస్ట్ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సెక్రటేరియట్లో ఈ నెల 18న మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ భేటీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై మంత్రిమండలిలో చర్చించనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం. ఇక దీనిపై సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. సుధాత్రి 18వ తేదీన తొలి కేబినెట్ అంటే ఎన్నికల తర్వాత కొలువుదీరినటువంటి కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పి నిర్ణయించినట్లుగా సమాచారం అందుతుంది. అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారిగా భేటీ కానున్నారు. మంత్రులంతా కూడా కేబినెట్ కి సంబంధించి ఇప్పటికే పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి అంశం పైన కొలిక్కి రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు రేపు పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి అంశాలపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రులు తొలిసారి కేబినెట్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే కీలకమైనటువంటి అంశాలపై చర్చించబోతున్నారు. ఇక 19వ తేదీ నుండి కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. అదేవిధంగా ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి కేబినెట్ కి సంబంధించి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినంత వరకు కూడా స్పీకర్ ఎన్నికకి సంబంధించి, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, బడ్జెట్ కి సంబంధించిన కేటాయింపులకు సంబంధించినటువంటి ఆమోదాలన్నీ కూడా అసెంబ్లీ ముందు ఉంచుతారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే వీటన్నిటికీ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. స్పీకర్ ఎన్నిక కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రమాణ స్వీకారంతో పాటుగా గతంలో ప్రభుత్వం అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దానిపైన గతంలోనే ప్రతిపక్షంగా ఉండగా కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఆ అంశాలపై చర్చించి దానికి సంబంధించినటువంటి రద్దు అంశం బిల్లుని ఆమోదించేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి కేబినెట్ కి సంబంధించిన సమావేశం 18వ తేదీన జరగబోతుంది. ఆ తర్వాత 19వ తేదీన స్పీకర్ కి సంబంధించినటువంటి ఎన్నిక, డిప్యూటీ స్పీకర్ కి సంబంధించినటువంటి ఎన్నికతో పాటుగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారాలు, ఇక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఆమోదం కూడా అసెంబ్లీ సమావేశంలో తెలిపేటువంటి అవకాశం ఉంది. ఈ అంశాలపైన పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కూడా దృష్టి సారించింది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ హరీష్.